వెల్కమ్ టు భాస్కర్ లుక్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది మరియు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా అనుభవించేది. అదేమిటంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అవును, మీరు సరిగ్గా విన్నారు. విఫలం అవడం అంటే ముగింపు కాదు, అది ఒక ప్రారంభం. ఈ స్పీచ్ ద్వారా మీరు ఫెయిల్యూర్ను ఎలా సక్సెస్గా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. మనం మొదట ఒక ప్రశ్న అడగాలి. ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఫెయిల్యూర్ అంటే మనం ఎదుర్కొనే ఒక సమస్య, ఒక అడ్డంకి లేదా మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక ఆటంకం. కానీ ఇది మన జీవితానికి ముగింపు కాదు. ఇది ఒక పాఠం, అవకాశం మరియు ఒక సవాలు. మనకు తెలిసిన ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు కూడా ఫెయిల్యూర్ను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు థామస్ అల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ చివరికి విద్యుత్ బల్బును కనుగొన్నాడు. స్టీవ్ జాబ్స్ తన సొంత కంపెనీ నుండి బహిష్కరింపబడ్డాడు, కానీ తిరిగి వచ్చి యాపిల్ను ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కంపెనీగా మార్చాడు. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, కానీ చివరికి భారతదేశపు మిసైల్ మ్యాన్ అయ్యారు. ఇదంతా మనకు ఏం నేర్పుతుందంటే ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, అది ఒక అవకాశం. ఫెయిల్యూర్ నుండి ఎలా నేర్చుకోవాలి? ఇక్కడ కొన్ని టిప్స్. ఫెయిల్యూర్ను అంగీకరించండి. ఫెయిల్యూర్ అనేది జీవితంలో ఒక భాగం. దాన్ని అంగీకరించండి మరియు దాని నుండి నేర్చుకోండి. మీ తప్పులను విశ్లేషించండి. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి మరియు దాన్ని సరిదిద్దుకోండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఫెయిల్యూర్ మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించకుండా ఉండండి. ప్రతి ఫెయిల్యూర్ మిమ్మల్ని బలంగా మారుస్తుంది. మళ్ళీ ప్రయత్నించండి. ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ లేచి నిలబడి మరియు ప్రయత్నించండి. సక్సెస్ మీకు దూరంగా లేదు. ఫ్రెండ్స్, జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్. అంటే ఇది మిమ్మల్ని నేర్పుతుంది, మిమ్మల్ని బలంగా మారుస్తుంది మరియు మిమ్మల్ని సక్సెస్కి దారి తీస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ని భయపడకండి, దాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి. మీరు కూడా విజయం సాధించగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.